తమ్ముడు సార్ ఎందుకు ఇదంతా ఇప్పుడు రచ్చయింది భయం ఎందుకు ఇంత భయపడుతున్నారు కూర్చొని మాట్లాడమండి మీరు కాదు సార్ లోపల చెప్తున్నాను మీకు ఆర్డర్స్ ఇచ్చిన నేను మాట్లాడచ్చు సార్తో సార్ నమస్కారం సార్ కనుమ శుభాకాంక్షలు సార్ నేను అసలు ఏ గొడవ నాకు ఉద్దేశమే లేదు సార్ నేను అనుకుంటున్నాను ఆ రీజన్ అడుగుతున్నాను ఇది ఓకే సార్ ఇది అర్థం చేసుకుంటాను ఓకే పోనీ నా తాత నానమ్మ సమాధికి వెళ్ళి దండం పెట్టుకుని పెద్దల పండుగ సార్ మనందరూ తెలుగు మినిమం మనకు తెలిసిందే కదా నేనేమంటానంటే ఇక్కడే వచ్చి సార్ని కూడా రమ్మనండి పోలీసులు రమ్మనండి వెళ్ళి నా తాత నాన్న దండం పెట్టుకున్న నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరుతాను చెప్పండి సార్ అవును లేదు అవును సార్ నాకు సర్టిఫికేట్ కాపీ రాలేదు సార్ నాకు జిరాక్స్ కాపీ ఇచ్చారు సిఏ గారు ఓకే ఎవరు ఎస్ఐ గారు ఇచ్చారా ఇందాక ఎవరు సార్ అయినా ఎస్ఐ గారు సో అదే సార్ ఆయన ఇచ్చారు ఇందాక జిరాక్స్ కాపీ అది జిరాక్స్ కాపీ ఎలా వచ్చిందో కూడా తెలియట్లేదు నాకు సార్ దగ్గరికి అది ఎవరు ఇచ్చారో ఒకసారి ఆయనకి ఎవరికి ఇచ్చారో తెలిస్తే కనీసం వాళ్ళ మీద కేసు వేసుకుంటా సార్కి ఇచ్చిన వాళ్ళ మీద ఎందుకంటే కోర్టు ఆర్డర్ అలా ఇవ్వకూడదు కదా అదొకే అంటే నాకు అంటే రాలేదు సార్ నాకు అంటే సర్టిఫైడ్ వచ్చింటే ఓకే ఐ డెంట్ రిసీవ్ ఇట్ నేనేమంటున్నానంటే సార్ ట్రస్ట్ కి ఇదంతా కాదు సార్ అది కోర్టులో ఉంది కోర్టు చూసుకుంటుంది నేనేమంటున్నానంటే నా ఇంటికి వద్దంటున్నారు మీరు నంబర్ 1 ఓకే మీకు మర్యాద ఇస్తాను నా ఇంటికి వెళ్ళదు బాబు నీ ఇంటికి అంటున్నారు వెళ్ళను పోనీ మా తాత నాన్నమ్మకి సమాధికి దండం పెట్టుకోకుండా సార్ అది ట్రస్ట్ లో లేదు ట్రస్ట్ బయటే ఉంది కదా అది ఓన్ ల్యాండ్ మీద ఉంది కదా దాన్ని నా తాత నాన్నమ్మ దగ్గర ఎందుకు పంపించలేదు సమాధికి మీరు లేదు సార్ అది ఉండదు సార్ అది ఎలా ఉంటుంది ట్రస్ట్ ల్యాండ్ ఎవరైనా సమాధులు పెడతారా ఎత్తుకుని లోపలేస్తారు ట్రస్ట్ ల్యాండ్ ఇస్ ఫర్ పబ్లిక్ ఇది దే కాంట్ యూజ్ దీంట్లో కూడా అదే చెప్తున్నాను సార్ అదొకే ఐడియా లేదు సార్ నేను నా తాత నాన్న దగ్గరికి వెళ్తున్నాను సార్ అది ట్రస్ట్ ల్యాండ్ కాదు దయచేసి దాని వరకు నన్ను ఆపకండి ఇది నా రిక్వెస్ట్ నేను ఇప్పుడు వెళ్తున్నాను దయచేసి మీరే రండి నేను ఇదిగో ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి మీకు మాట మర్యాద ఇచ్చి నాకు ఎందుకు ఇది చేస్తున్నారో కూడా తెలియదు ఇది నాకు వన్ సైడ్ గా అనిపిస్తుంది సార్ నేను ఇట్స్ ఓకే లేదు అంటే ఇల్లు సార్ ఇల్లు సార్ నేను అదే అడుగుతున్నాను ఒకసారి చెక్ చేసుకో సార్ ఈరోజు పోలీసులు ఉండగానే మొత్తం హోర్డింగ్ స్పీకర్ సార్ నా దగ్గర వీడియోలు అన్నీ ఉన్నాయి అది లీగలా సార్ అది ఓకే సార్ అంటే 100% సార్ దగ్గరలో ఉంటే ప్రైవేట్ కంప్లైంట్ కూడా పెడతాను సార్ నేను ఎందుకంటే ఇక్కడ దగ్గరుండి నా హోర్డింగ్స్ వరకు పీకిచ్చారు నన్ను రానియట్లేదు నా తాత నాన్న సమాధికి ఇప్పుడు నేను వెళ్తున్నాను నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే చేసుకోండి సార్ ఇంకంతకంటే ఏం చేయలేను కలుద్దాం సార్ కలిసి మాట్లాడతాం ఒక్క నిమిషం సార్ నేను అక్కడ డైరెక్ట్ గా వచ్చి మాట్లాడతాను సార్